పోయేదాన్ని పోకుండా పొద్దున నా దగ్గర దేనికి వచ్చావు నువ్వు? అదేంటి అలా అంటావు? నీకు తెలియకుండా అన్న చేశాను ఎప్పుడైనా? మరి ఈ సంవత్సరం నుంచి చేసిందంతా? లేదు నేనేం చేయలా. చాటింగే అంతా. కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. డైరెక్ట్గా ఇప్పుడు వరకు నేను కూడా చూడలేదు. నీకు చూపిద్దామని రమ్మన్నా. ఇలా ఉన్నారేంటి అసలు? మెసేజ్ టైప్ చేయడానికి ఫింగర్స్ యూజ్ చేసినట్టు పెట్టే మెసేజ్ కరెక్టా కాదని థింక్ చేయడానికి బ్రెయిన్ని కూడా వాడాలిగా. నో థింకింగ్, ఓన్లీ టైపింగా? ఇప్పుడు వాడిని చూసి నేనేం చేయాలి? ఎన్ని రోజులు బతుకుతాడో చెప్పాలా? ఫోన్ నీతో ఎన్ని రోజులు ఉంటాడో చెప్పాలా? ఆపుతావు ఇంకా? ఎందుకలా మాట్లాడతావు? నేనన్నా చిన్నపిల్లనా? కాసేపట్లో వస్తాడు. వచ్చాక చూసి నీకంతా ఓకే అనిపిస్తే పెళ్లి చేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. ఒకవేళ ఓకే కాకపోతే? అలాంటిది ఏం ఉండదు. నేనంతా పర్ఫెక్ట్గానే చెక్ చేశా. కాకపోతే నువ్వు కూడా చూస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అన్నీ చూసుకుని చేసుకున్న నాకే నరకం చూపెడుతుంది అక్కడ. ఏం చేయాలో తెలియక కింద మీద పడుతున్నా. మళ్ళీ నేను వాణ్ణి చూసి నీకు చెప్పను. సరిపోయింది. దేనికి ప్రశాంత్ అంత నెగిటివ్గా ఆలోచిస్తావు?